నమస్తే. చెడిన సుఖమైన ఉండాలి అనేది పెద్దల మాట. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడే వాళ్ళంతా ఇప్పుడు ఈ సామెతను గుర్తు చేస్తున్నారు. వైసీపీలో అపరిమితమైన అధికారాన్ని అనుభవించిన బాలినేనికి ఆ పార్టీ అధికారం కోల్పోగానే జగన్ అంటే నచ్చలేదు. ఎందుకో ఆయనకు జనసేనాని పవన్ కళ్యాణ్లో మహానుభావుడు కనిపించారు. వైసీపీ కండువా పక్కన పడేసి జనసేన కండువా కప్పుకున్నారు. 2 రోజుల క్రితం జనసేన ఆవిర్భావ సభలో బాలినేని ప్రసంగిస్తూ జగన్పై విషం చిమ్మారు. వైసీపీలో బాలినేని లాంటి మంచివాళ్లు కూడా ఉన్నారు అని పవన్ అన్నప్పుడే తాను జనసేనలో చేరకుండా తప్పు చేశాను అని వాపోయారు. తన ఆస్తుల్ని జగన్ లాక్కున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు. చివరికి బాలినేని ఎక్కడికి దిగజారంటే సినిమా తీయడానికి పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే చాలు అని కోరుకున్నారు. బాలినేని విమర్శలపై వైసీపీ నేతలు సీరియస్ గా స్పందిస్తున్నారు. పేకాట ఇతరత్రా దురలవాట్లతో ఆస్తుల్ని పోగొట్టుకుని తమపై పడి ఏడుస్తావా అంటూ బాలినేనిపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. పేకాట ఆడడానికి రష్యా వెళ్లలేదా అని నిలదీస్తున్నారు. ప్రకాశం జిల్లాలో బాలినేని బతుకు అందరికీ తెలుసు అంటూ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి విరుచుకుపడ్డారు. నటనలో కమల్ హాసన్తో బాలినేనిని పోల్చడం గమనార్హం. ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్కరిని వేధించి వాళ్ల నుంచి దోచుకున్నావు అని ఆయన ఆరోపించారు. బాలినేని బాధితులు కాని వాళ్లు ప్రకాశం జిల్లాలో లేరు అన్నారు. బాలినేని పార్టీ మారిన తర్వాత వైసీపీ శ్రేణులు సంతోషంగా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆస్తుల్ని కాపాడుకునేందుకే జనసేనలో చేరావన్నారు. టీడీపీలో చేరాలి అని అనుకున్నప్పటికీ ఆ పార్టీ తిరస్కరించింది అని ఆయన అన్నారు. బాలినేనిపై వైసీపీ ముప్పేట దాడి చేస్తోంది. మరోవైపు బాలినేనికి జనసేన నుంచి సరైన మద్దతు లభించడం లేదు. దీంతో ఆయన ఎటూ కాకుండా పోయారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.